డిక్సన్ టెక్నాలజీస్ ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ శాంసంగ్ ఫోన్స్ కానీ మోటరోలా కానీ షామీ కానీ సో ఇవన్నీ బ్రాండ్ వేరే కానీ ఫ్యాక్టరీ ఒకటే వీటన్నిటికీ. సో యాక్చువల్గా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ప్రతి 5 స్మార్ట్ ఫోన్స్లో ఒక స్మార్ట్ ఫోన్ డిక్సన్ టెక్నాలజీ నుంచే వస్తుంది. సో మరి క్వశ్చన్ ఏంటంటే ఇంత మంచి కంపెనీకి ఇప్పుడు మార్కెట్లో 35 to 40% కింద పడిపోయింది. ఎందుకు ఇది? సో మార్కెట్ తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మార్కెట్ ఓవర్ రియాక్ట్ అయిపోతుందా? సో ఈ వీడియోలో కంప్లీట్గా డీప్ డైవ్ చేసుకుందాం ఈరోజు. సో ఫస్ట్ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి మోస్ట్ ఇన్వెస్టర్స్ మనకి FY26లో మనకి రిజల్ట్స్ చూసేసి చీప్ అనుకున్నారు, కానీ అక్కడ చూస్తే ప్యాట్ 1600 crores వాళ్ళు చూపించడం జరిగింది ప్యాట్. సో దానివల్ల మనకి పీ రీరేటింగ్ జరిగేసేసి 50Pలో చూపిస్తుంది. కానీ ఒరిజినల్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఆ ప్రాఫిట్ అనేది 670 crores వన్ టైం ఇన్కమ్ మాత్రమే. ఇది వన్ టైం ఇన్కమ్ మాత్రమే. సో దానివల్ల మనకి వన్ టైం ఇన్కమ్ వల్ల మనకు ఇది అది సో అమౌంట్ నెక్స్ట్ క్వార్టర్లో రిపీట్ అవ్వదు. సో దానివల్ల మనకి యాక్చువల్ ప్రాఫిట్ మనం ఎంత క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే 800 crores. సో దాని అప్పుడు పీ వాల్యూ ఎంత వస్తుంది? 83 PE వస్తుంది. ఓకే, సో అందుకే మనకి రిపోర్టెడ్ పీ ఇక్కడ 50 కనిపించినప్పుడు కానీ దాని యాక్చువల్ పీవీ 83 వరకు మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి మార్కెట్ అనేది కన్ఫ్యూజ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంపెనీ బిజినెస్ వీక్ కాదు, స్ట్రాంగ్ బిజినెస్, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. సో అన్ని కట్టుకున్నాయి, కానీ ఇప్పుడు ఈ కంపెనీ ఎందుకు ఇంత పడుతుందంటే దాని నుంచి ఇప్పుడు చూద్దాం. సో యాక్చువల్గా మనకి డిక్సన్ టెక్నాలజీ స్ట్రాంగెస్ట్ పొజిషన్లో ఉంది. సో రీజన్ ఎందుకు? మనకి బ్రాండ్ ఫ్యాక్టరీస్ పెద్ద పెద్ద సంస్థలు శాంసంగ్, మోటరోలా, షామీ అండ్ రీసెంట్ టైంలో న్యూస్ కూడా రావడం జరుగుతుంది, అది యాపిల్తో కొలాబరేట్ చేస్తున్నామని. సో ఇక్కడ చూస్తే ఏమైనా ఫ్యాక్టరీ మేనేజ్మెంట్, లేబర్ ఇష్యూస్, PLIC స్కీమ్స్, సప్లై చైన్ హెడ్ఏక్స్ ఇవన్నీ వీళ్ళే హ్యాండిల్ చేస్తారు. సో శాంసంగ్కి ఫోన్ సెల్ చేస్తారు, మోటరోలాకి మార్కెటింగ్ చేస్తారు, షామీకి కస్టమర్స్ని కావాలి కాబట్టి కస్టమర్స్ బిల్ పెంచుకుంటారు. సో ఇక్కడ సప్లై చైన్ ప్రకారంగా మొత్తం వీళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. సో ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి డిక్సన్ లాంటి కంపెనీస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనకి డిక్సన్ టెక్నాలజీ ఫ్యాక్టరీ ఒక ప్రోడక్ట్కి లేబుల్ వేరే, కానీ మిషన్ మాత్రం ఫ్యాక్టరీ తయారయ్యే మిషన్ మాత్రం ఒకటే. సో అదే కంపెనీనే ఈ డిక్సన్ టెక్నాలజీస్. మన ఈ స్టాక్ ఎందుకు పడుతుందంటే మనకి సింపుల్ రీజన్. ఫస్ట్ రీజన్ ఏంటంటే మనకి PLIC స్కీమ్ ఆల్మోస్ట్ మనకి FY26 మార్చ్ నాటికి క్లోజ్ అయిపోయింది. సో గవర్నమెంట్ సైడ్ నుంచి పుష్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఒక ఫస్ట్ రీజన్. సో PLIC స్కీమ్ అనేది ఎండ్ అయిపోయింది, అదొక ఫస్ట్ రీజన్. సో దానివల్ల మనకి స్టాక్ ప్రైస్ కొద్దిగా మనం నెగిటివిటీ చూస్తాం. కానీ అక్కడ మనకి ఆల్మోస్ట్ మనకి అంటే ఇప్పటి వరకు వచ్చిన ఎక్స్ట్రా సపోర్ట్ కూడా ఇంకా ఫ్యూచర్లో మనకి రాకపోవచ్చు. సో మార్కెట్ అనేది ఫ్యూచర్ని ఎండ్ చేస్తుంది కాబట్టి సో మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. సెకండ్ రీజన్ ఏంటంటే కస్టమర్ కాన్సంట్రేషన్. మనం ఎప్పుడు చూస్తాం డిక్సన్ టెక్నాలజీస్ అంటే మేజర్ స్మార్ట్ ఫోన్ బిజినెస్ అని చెప్పి. సో మేజర్ స్మార్ట్ ఫోన్ బిజినెస్ అని చెప్పి అనుకున్నాం. సో ఆ స్మార్ట్ ఫోన్లు ఏవి? షామీ, మోటరోలా. సో ఇవన్నీ కస్టమర్ రిలేటెడ్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ బ్రాండ్కి మనకి షేర్ ప్రైస్ అనేది ఫేస్ చేస్తుంది. సో ఇప్పుడు కస్టమర్ వీక్ అయిపోతే మ్యానుఫ్యాక్చర్ కూడా ఇంపాక్ట్ అవుతుంది అండ్ వాటర్స్ తగ్గిపోతాయి. సో బేసిక్గా చెప్పాలంటే కాన్సంట్రేషన్ అనేది చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు వీడియోలో మనకి ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే మనకి ఇన్స్టిట్యూషన్స్ డిక్సన్ టెక్నాలజీస్కి. సో ఇప్పుడు మనకి వీడియోలో ఇంట్రెస్టింగ్ రాబోతుంది. సో ఇప్పుడు మనకి తెలుసు PLIC స్కీమ్స్ ఎండ్ అయిపోయినాయని, కానీ మ్యూచువల్ ఫండ్స్ ఇంకా స్టేక్ హోల్డ్ చేస్తూనే ఉన్నారు. స్టేక్ అయితే ఎగ్జిట్ అవ్వలేదు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ కన్సిడర్ చేసుకోవాల్సింది. సో ఎందుకు అని చెప్పి అడిగితే ఇక్కడ మెయిన్ ట్విస్ట్ అనేది రాబోతుంది. సో మనందరికీ తెలుసు డిక్సన్ టెక్నాలజీస్కి మనీ ఎక్కడి నుంచి వస్తుంది? అసెంబ్లీ నుంచి వస్తుంది. సో అక్కడ బిజినెస్ 3 to 4% అని చెప్పి మనకి ముందు నుంచి తెలుసు. సో ఇప్పుడు మనకి ఇంత తక్కువ బిజినెస్ ఉన్న కంపెనీకి గవర్నమెంట్ సపోర్ట్ తగ్గిపోయిన కంపెనీకి మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు హోల్డింగ్ చేస్తున్నారు? ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ అనేది. సో ఇప్పుడు మేజర్గా వీళ్ళు కొత్త వర్టికల్స్లో ఎంటర్ అవబోతున్నారు. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కెమెరా రిలేటెడ్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అండ్ డిస్ప్లే రిలేటెడ్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, SSD స్టోరేజ్ ప్రొడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఫోన్కి అసెంబుల్ చేయడమే కాకుండా మనకి ఫోన్స్ కావాల్సిన వాల్యుబుల్ పార్ట్స్ కూడా వీళ్ళైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ గేమ్ అనేది మారిపోతుంది. సో అసెంబ్లీ మార్జిన్స్ అనేది 3 to 4% అయితే ఎలా చూసినామో ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు కాంపౌండింగ్ అనేది ఏర్పడుతుంది. సో దానివల్ల ఏమవుతుంది 15 to 20% మనం ఫ్యూచర్లో మనకి మార్జిన్స్ అనేది క్లియర్గా మనం యాంటిసిపేట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక స్మాల్ డిఫరెన్స్. అందువల్ల మనకి బిజినెస్ ఎకనామిక్స్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయినాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి మేనేజ్మెంట్ ఎగ్జిక్యూషన్ ప్రకారం ఏం చెప్తున్నారంటే కెమెరా బిజినెస్ అనేది చాలా స్కేల్ అవుతుంది ఫ్యూచర్లో అండ్ డిస్ప్లే రిలేటెడ్ చాలా ఎక్కువ స్టార్ట్ అవుతుంది అండ్ IT హార్డ్వేర్ రిలేటెడ్ బిజినెస్ అనేది 3 times గ్రో అవుతుంది అని చెప్తున్నారు. సో ఈ సక్సెస్ఫుల్ అయితే మనకి రెవెన్యూ ప్రకారం చూసుకుంటే మార్జిన్స్ ఇంప్రూవ్ అయిపోతే ప్రాఫిట్స్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతాయి. సో ఓవరాల్ చూసుకుంటే మనకి ఫండమెంటల్స్ మారిపోతాయి అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ కానీ ఇప్పుడు టైం అనేది చాలా ఇంపార్టెంట్. నేను పర్సనల్గా చూసిన బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే మనకి FY27లో మనకి నా ఒపీనియన్ డిక్సన్ టెక్నాలజీస్కి ట్రాన్సిషన్ చేయాలని చెప్పి అనుకుంటాను. ఎందుకంటే PLIC స్కీమ్ సపోర్ట్ లేదు మనకి ప్రెసెంట్ అయితే. సో న్యూ కాంపోనెంట్ బిజినెస్ అనేది ఫుల్ స్కేల్లో లేవు ఇంకా. ఇప్పుడు ఏం మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నారు కానీ ఏం క్లియర్గా మనకి పేపర్లో లేదు. అంటే కంపెనీ ఫ్యూచర్ బ్రైట్ ఉంటుంది అంటే కరెంట్ ఎర్నింగ్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉండకపోవచ్చు, కానీ మార్కెట్లో ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్లో కానీ నెక్స్ట్ 4 to 5 quarters తర్వాత కానీ మేబీ దాని రిలేటెడ్ రెవెన్యూస్ అయితే చూస్తామేమో అనిపిస్తుంది. సో ఫైనల్గా వర్డిక్ట్ చెప్పాలంటే మనకి డిక్సన్ టెక్నాలజీ ఒక బ్యాడ్ కంపెనీ కాదు. యాక్చువల్గా మనకి ఇండియాలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టోరీలో మనకి స్ట్రాంగెస్ట్ కంపెనీలో ఒకటి. సో స్టాక్ అనేది ఎక్స్పెన్సివ్లో ఉంది, ఎక్స్పెన్సివ్లోనే ఉంది, కానీ ఇప్పుడు మనకి PE 40Pలో కనిపిస్తున్నా కూడా అది 83Pలోకి సమానం. సో నెక్స్ట్ క్వార్టర్లో మనకి ఈ ప్రాఫిట్స్ కంపేర్ చేస్తే కొద్దిగా నెగిటివిటీ కూడా రావచ్చు. సో ఫ్యూచర్ ఆపర్చునిటీ ఉంది. ఎస్పెషల్లీ మనకి కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లే మాడ్యూల్స్, IT హార్డ్వేర్ ఇవన్నీ సక్సెస్ఫుల్ అయితే కంపెనీ ఖచ్చితంగా రెవెన్యూస్ వస్తాయి, ప్యాట్ పెరుగుతుంది. కానీ ఇండియాలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ స్టోరీలో మనకి ప్లే చేయాలనుకున్న ఇన్వెస్టర్స్కి వాచ్ లిస్ట్లో ఉండాల్సిన కంపల్సరీ కంపెనీ ఇది. సో మనం నెక్స్ట్ క్వార్టర్లో మనం
ఏం ట్రాక్ చేయాలంటే FY27లో మనకి ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది క్లోజ్గా మానిటర్ చేసుకోవాలి. సో మనకి పర్టికులర్గా మనకి మొబైల్ వాల్యూమ్స్ ఎలా సెల్ అవుతున్నాయి అండ్ ఐటీ హార్డ్వేర్ గ్రోత్ ఎలా ఉంది, కెమెరా రేటెడ్ మాడ్యూల్స్ రెవెన్యూ ఎలా ఉంది, డిస్ప్లే మాడ్యూల్ కమిషనింగ్ ఎలా ఉంది. సో ఈ 4 నంబర్స్ మీద ఫ్యాక్టర్స్ మీద మనం అండర్స్టాండ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో కంపెనీ రిలేటెడ్ ఎలా ఏం మూవ్ అవుతుందో మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 3 ఇయర్స్లో మనకి 1 lakh crore రెవెన్యూ అనే టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదేనండి మన వీడియో. థ్యాంక్ యూ. జై హింద్. ధన్యవాదాలు.